మోడీ పర్యటనకు సంబంధించి సార్. సో గతంలో చాలాసార్లు పర్యటించారు, అమరావతి శంకుస్థాపన కూడా వచ్చారు, ఆయన నీళ్లు మట్టి ఇచ్చారు. కానీ ఈసారి సంథింగ్ డిఫరెంట్గా ఉండబోతుంది. ఇప్పుడు ఒక పీడకలు ఉండదు, ఆ పీడకలను పదే పదే తలుచుకుని వగచి విలపించి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంటు, ఈ పార్టీ ఆ పార్టీ చాలా సఖ్యతగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రూపాయి అడిగితే 10 రూపాయలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు కదా. ఆయన మళ్ళీ రమ్మన్నారు, ఆయన వచ్చి ఆల్రెడీ ఇచ్చారు కదా, వచ్చారు ఇంకా ఇవ్వలేదని ఎవడే ఆడవక్కర్లేదు, ఆల్రెడీ బోర్డుని ఇచ్చారు. కొత్తగా వరాలు ఇమ్మని కోరుకోక్కర్లేదు. మనకన్నా ఎక్కువ చంద్రబాబు గారు అడుగుతాడు. ఏంటండి వాడున్న సున్నం కూడా గీకిచ్చేయమంటాడు వాళ్ళని. ఏంటండి ఇది ఇవ్వటానికి కుదరదండి బాబు, తర్వాత వచ్చినప్పుడు చూద్దామంటే కూడా అందరికి మేము గోకుని పట్టుకెళ్తానంటాడు ఆయన. కాబట్టి ఎవ్వరం కూడా చంద్రబాబు గారిని ప్రెజర్ చేయకూడదండి. మన పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మేలు చేయాలంటే మోడీ గారి విషయంలో వాళ్ళేంటో మనం చూసాం. వాళ్ళ విషయం మనకు తెలిసిన తర్వాత మనం వాళ్ళ విషయంలో వీళ్ళు ప్రెజర్ చేసేవంటే తప్పు మనదే. ఆయన పని ఆయన చేసుకునే వాళ్ళు. ఒకవేళ బాగా చేయలేదనుకోండి ఓడించండి అంతే. అంతేగాని మీరు వాళ్ళకి కెలికి పట్టుకుని చాలామంది నువ్వు బయటకు వచ్చి నువ్వు సూపరు, నువ్వు వీరుడు సూర్యుడు అని తర్వాత మళ్ళీ ప్లేట్ మీరు మార్చేశారు. అంతే కదండి. చంద్రబాబు గారు ఎవరి మాట అనకుండా ఆయన వాళ్ళ అబ్బాయి కొంతమంది ముఖ్యమైన నాయకులు లీడర్లు పెట్టుకున్న దగ్గర వాళ్ళు ఏమనుకున్నారో చేస్తే మేలే జరుగుద్ది మనకి. ఆయన ఆలోచనలు కీడు ఉండదు, సంకల్పం సత్సంకల్పమే కదా. ఈ P4లు గట్రా అంటున్నారు అనుకోండి, అది నేను నా పర్సనల్గా నేను వ్యతిరేకం దానికి. P4 అంటే మిగతా ఆ P4 అనేటువంటి దాన్ని నేను వ్యతిరేకం. ఇప్పటికే తొంగుకుంటున్నారు ఇంట్లో, మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే బాబు అని ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్